ఎస్ఐఆర్ ఓటింగ్ మ్యాపింగ్ కామారెడ్డిలో ఆర్డీఓ కామారెడ్డి గిరి గారు, తహసీల్దార్ గారు, బిఎల్ఓ, బిఎల్ఏఎస్ ఇన్స్పెక్టర్ గారు, కమిషనర్ మరియు ఇతర అధికారులతో ఇప్పుడే కామారెడ్డిలో ఎస్ఐఆర్ ఈ రోజు నుంచి మొదలవుతుంది. భారతదేశంలో మొదలైంది, ఇప్పుడు కామారెడ్డిలో కూడా ఈ కార్యక్రమం నాతో మొదలైనందుకు ఆఫీసర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మీ ద్వారా మీడియా ద్వారా కామారెడ్డి ప్రజలకు కోరుతున్నది ఏమంటే ఏ ఒక్క ఓటు కూడా ఎప్పుడు మ్యాపింగ్లో అర్బన్ తక్కువ ఉన్నది. కామారెడ్డి మ్యాపింగ్ అర్బన్లో ఎంత ఉంది? 70% అయింది, ఇంకా 30% కావాలా. రూరల్లో 90% వరకు రూరల్ అయింది. అంటే కామారెడ్డి, బిగ్నూర్ అండ్ గోమకొండ, బీవీపేట ఇవి పెద్ద గ్రామాలు ఉన్నాయి. అంటే 7 to 12 బూత్స్ ఉన్న గ్రామాలు ఉన్నాయి. ఇక్కడనే కొద్దిగా తగ్గింది. కాబట్టి నేను అధికారులకు, మా బిఎల్ఓస్కు అండ్ బిఎల్ఏస్కు అందరికీ కోరుతున్నాను. అలాగే మా కాంగ్రెస్ ఉన్న గ్రామ సర్పంచులు, అలాగే వార్డ్ ప్రెసిడెంట్లు, మరి మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లు అందరూ కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎట్లా పోతారో అట్లా వెళ్లి ఇంటికి వెళ్లి ప్రచారం చేసి, ఎక్కువ ముఖ్యంగా దుబాయ్లో విదేశాల్లో ఉన్న వాళ్ళది కొన్ని సమస్యలు వస్తాయి. దాన్ని బిఎల్ఓస్ అని మాట్లాడి వాళ్ళకి కావాల్సిన రికార్డ్ అంతా అందజేపించే బాధ్యత మన కాంగ్రెస్ కార్యకర్తల మీద, ఈ బిఎల్ఎస్ మీద ఉంది. అలాగే నా గౌరవ ముఖ్యమంత్రి కూడా దీని మీద చెప్పడం జరిగింది. సోషల్ మీడియా ఇది జూమ్ మీటింగ్ లో ప్రతి ఎమ్మెల్యేస్ కానీ ఎవ్రీబడి ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలా. మినిమం ఒక 1 వీక్ కూడా చేయమన్నారు. కాబట్టి నేను ఆర్డీఓ గారికి, కమిషనర్ గారికి తెలియజేస్తున్నాను. మా సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎక్కడన్నా మీకు ఎక్కువ ఇక్కడ పేర్ డిఫరెన్సెస్ ఎక్కడ ముస్లిం ఏరియాస్ లో కొద్దిగా వస్తాయి. వారు అర్లీ మార్నింగ్ పనికి వెళ్ళిపోతారు. మహిళలు ఏమో మనకు రెస్పాన్స్ సరిగా ఇవ్వకుండా వాళ్ళు చెప్తారు మా మగవాళ్ళు లేడు ఇంట్లో, తర్వాత రాంది మా మగవాళ్ళు లేరు అని చెప్తారు. అది కొంచెం ఇబ్బంది ఉంటుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళతో ఇబ్బంది ఉంటుంది. అలాగే న్యూ ఓటర్స్, కొత్త ఓటర్స్ కు ఈ మ్యాపింగ్ లో చేసుకునేందుకు మీరు చేస్తున్నారు. కాబట్టి నాకు మంచి అధికారులు ఉన్నారు. ఆర్డీఓ గారి సమీక్షంలో ఈ ఎస్ఆర్ఐ మన దగ్గర 100% తో సహా న్యూ ఓటర్స్ కు కూడా ఒక్క ఓటర్ కూడా నాకు అన్యాయం అయింది అని రావద్దు. రేపు ఒకవేళ నేను మా ఓటర్స్ కు తెలియజేస్తున్నాను, మీరు ఎస్ఐఆర్ కొని దూరం ఉంటే మాత్రం రేపు రేషన్ కార్డు నుంచి కానీ గవర్నమెంట్ బెనిఫిట్స్ కానీ చాలా మట్టుకు మీకు ఇబ్బందులు వస్తాయి. ఇందిరమ్మ ఇల్లు కానీ ఏదైనా గవర్నమెంట్ ఫ్రీ స్కీమ్స్ లో బెనిఫిట్స్ రావాలంటే ఈ ఓటర్ లిస్ట్ లో ఓటర్లో పేరు ఉండాలా. ఇది కూడా గమనించాలా. కాబట్టి అది ఒకవేళ అతనికి అది రాకుంటే మనం ఆ ఓటర్కు అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం, మనం రెస్పాన్సిబుల్ అవుతాం. అందు గురించి మా కార్యకర్తలకు, మా నాయకులకు కూడా నేను మనవి చేస్తున్నా. ఇది అందరూ ఈ బిఎల్ఓస్తోని టైమింగ్ ఫిక్స్ చేసుకుని బిఎల్ఓ, బిఎల్ఏ వెళ్లి మళ్ళా సూపర్వైజర్స్ వాళ్ళతోని కోఆర్డినేట్ చేసుకుని ఒక్కొక్కరు మీకు 50 ఇళ్ళు ఉన్నాయమ్మా, ఒక్కొక్కరికి డైలీ 50 ఉన్న చోట మనం కూడా 50 ఇళ్ళు మరి ఇన్ఛార్జెస్ కొంత ఫిక్స్ చేసి ఈ కార్యక్రమంగా గ్రాండ్ సక్సెస్ చేయాలని ఇది గౌరవ ముఖ్యమంత్రి కూడా ఎన్నోసార్లు చెప్తున్నారు. నిన్న కూడా స్ట్రిక్ట్లీ జూమ్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. అక్కడ రాహుల్ గాంధీ నుంచి మొదలు కూడా ప్రతి వాళ్ళు వెరీ పర్టికులర్ ఉన్నారు. 2002 తర్వాత ఇప్పుడు అవుతుందంటే 24 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది ఎస్ఐఆర్ అవుతుంది. అందు గురించి చాలా మంది 2002లో ఓటర్ లిస్ట్ లేరు. 24 సంవత్సరాల కంటే వాళ్ళు అప్పుడు అవకాశం లేకుండే వాళ్ళకు. ఇప్పుడు ఉంది. అవి కూడా కొంచెం మా బిఎల్ఎస్ తో రిక్వెస్ట్ చేస్తానే ఒక్క పేరు కూడా మిస్ కాకుండా ఒక్కటి కలిసి 4 సార్లు తిరిగి వాళ్ళ ఓటర్ నమోదు చేయండి. మరొకసారి అలా కామారెడ్డి ఎస్ఐఆర్ లో నా పేరు ఇన్క్లూడ్ చేసి ఎస్ఐఆర్ క్లియరెన్స్ వచ్చిందా? క్లియర్ అయిపోయిందా? క్లియర్ అయిపోయినందుకు ఫస్ట్ బిఎల్ఓ నుంచి, సూపర్వైజర్ నుంచి
చీఫ్ ఆఫీసర్ గా ఉన్న ఆర్డీఓ గారికి, కమిషనర్ గారికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు.